ఎందుకు చేసిండారు ఈ పని? మిమ్మల్ని అడిగేది. ఎందుకు చేసిండారు? హైకమాండ్ని నేను అడిగినా చెప్పరా? కొన్నిసార్లు టస్ వేయాల్సి వస్తుందప్ప. హైకమాండ్ అయినా ఎవరైనా అక్కడ చెప్పు ఉండేది ఎవరో పుష్పరాజ్ చెప్పుండడు. అందుకే అట్ట చేసినాం. హాయ్, హలో, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు కదా మీ టెన్షను? అదొక చిన్న ఇంపార్టెంట్ విషయం. ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగింది? రైట్, ఏం జరిగింది తెలుసుకోవాలంటే లాస్ట్ దాకా మీరు మాత్రం ఈ వీడియోలో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. బేసిక్గా ఏంటంటే మనకి ఒక 20 minutes ఫుటేజ్ యాడ్ చేస్తా అని చెప్పేసి చెప్పారు కదా. అది డిసెంబర్ ఎండ్లో యాడ్ చేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. తర్వాత January 1st యాడ్ చేద్దాం అనుకున్నారు, అవ్వలేదు మేకర్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి సంక్రాంతికి యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు అనమాట. సో అలా దాన్ని అడ్వర్టైజ్ చేసిన తర్వాత బీభత్సంగా టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి పుష్పకి. అంటే మరి వీళ్ళు కాంపిటీషన్ తీసుకుని మరి గేమ్ చేంజర్కి, డాకు మహారాజ్కి కాంపిటేటివ్గా వదులుదాం అనుకున్నారా, లేకపోతే కావాలని నేనేందో చూపించాలి అని అనుకుని ట్రై చేశారా? బట్ ఏదో తెలియదు. కానీ కొంచెం 20 minutes యాడ్ చేసి సినిమా వదులుతాం మళ్ళీ అనేటప్పటికి మాత్రం కొంచెం దానికైతే టికెట్స్ బాగానే, అంటే తెలుగులో ఆబ్వియస్లీ అంత పెద్ద బుకింగ్స్ ఏం లేవు కానీ బట్ స్టిల్ సినిమా ఇప్పటికీ ఉంది. నార్త్ సైడు మాత్రం బీభత్సంగా టికెట్లు బుక్ అయినాయి. పాపం వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే అండి. ఇప్పుడు మనకంటే ఏవో సినిమాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి మళ్ళీ 4 గంటలైనా సరే మేము భరిస్తాం. ఆల్రెడీ 3.5 గంటలు చూసాం. కానీ ఇప్పుడు ఆ 20 minutes ఫుటేజ్, అందులో యాక్చువల్గా పుష్ప పార్ట్ 3 అనుకున్నారు కదా. పుష్ప పార్ట్ 3 కోసం ఈ 20 minutes ఫుటేజ్ దాచిపెట్టారనమాట. సో ఈ పుష్ప పార్ట్ 3 ఇప్పుడల్లా వచ్చేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే మన సుకుమార్కి, రామ్ చరణ్కి ఒక సినిమా ఉంది కాబట్టి. సో సుకుమార్కి, రామ్ చరణ్కి సినిమా ఉంది కాబట్టి ఆ సినిమా అయిపోయిన తర్వాత పుష్ప పార్ట్ 3 షూట్ స్టార్ట్ అయింది. మరి ఈ సుకుమార్ అంటే అన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి రామ్ చరణ్ సినిమానే మరి 2 ఏళ్ళు నడవచ్చు, 3 ఏళ్ళు నడవచ్చు, చెప్పలేము. సో దాని తర్వాత ఇప్పుడు మన పుష్ప పార్ట్ 3 స్టార్ట్ కావాలి. సో ఇంత ల్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి అసలు స్టార్ట్ అవుతుందా అవ్వదా ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 20 minutes ఏదైతే ఇంపార్టెంట్ సీన్, జాతర సీన్ ఎట్లా ఉందో ఆ టైప్లో ఆ 20 minutes సీన్ పెడితే బొమ్మ ఇంకా ఎదిరిపోద్దని చెప్పి ఆ 20 minutes తీసుకొచ్చి దీనికి యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ 3.5 గంటలు భరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ 20 minutes కోసం మళ్ళీ 3.5 గంటలు భరించి ఆ సినిమా చూడాలనుకున్నారు. అయితే నార్త్ సైడ్ మాత్రం సినిమా అయితే బ్రహ్మాండంగా ఆడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ 1800 కోట్లు దాటిపోయింది కదా, మనం పాత వీడియోలో చెప్పుకున్నాము. సో ఈ లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరెవరైతే ఆ 20 minutes యాడ్ చేస్తారు మళ్ళీ చూద్దామని టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అయిందనమాట. ఏంటయ్యా అంటే ప్రస్తుతానికి మేము January 17th తర్వాతనే ఈ 20 minutes సినిమా యాడ్ చేయబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది? ఇప్పటిదాకా చేస్తాం అన్న వాళ్ళు సడన్గా మళ్ళీ చేయట్లేదు, January 17 తర్వాతే చేద్దాం అని ఎందుకు అనుకున్నారు అంటే దీని వెనకాల చిన్న మతలబ్ ఏంటయ్యా అంటే మన దిల్రాజు గారు పోయి సుకుమార్ గారిని అడిగింటారు. ఓకే, సో ఏంటి 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, డాకు మహారాజ్ ఉంది, గేమ్ చేంజర్ ఉంది, మధ్యలో నాది ఇంకో చిన్న సినిమా ఉంది, మన వెంకటేష్ గారిది, సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు ఈ టైంలో ఇలా 20 minutes యాడ్ చేసి వదిలితే కలెక్షన్స్ అటుపోతే మాకు వచ్చే రెవెన్యూ దెబ్బతింటది కదా అని అడిగితే ఎంతైనా ఇండస్ట్రీ అంతా ఒకటే కదా. పాపం మన సుకుమార్ గారు కూడా ఆబ్వియస్లీ మంచి డైరెక్టరు, అండర్స్టాండబుల్ పర్సన్ కాబట్టి ఆయన కూడా ఆలోచించాడు. అంటే నేను ఒక్కడనే బతకటం కాదు, మా సంస్థ ఒకటే కాదు బతకాల్సింది, మైత్రి మూవీ మేకర్స్ ఒకటే, వేరే వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి వాయిదా వేశారనమాట. అంటే ఇది అండర్స్టాండింగ్లో వెళ్ళింది. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో ఏమో తెలియదు, 17th వాయిదా వేశారు. సో అది బేసిక్గా జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 20 minutes సినిమా అయితే రావట్లేదు.
సో ఎవరైనా 20 మినిట్స్ కోసం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళంటే మరి డబుల్ బొక్క. ఆ 3.5 గంటలు మళ్ళీ చూసి బయటికి రావాల్సిందే. ఓకే, ఇక నెక్స్ట్ పోతే ఏంటంటే గేమ్ చేంజర్కి టికెట్ రేట్ పెంచారు. పెంచేదిలే తగ్గేదిలే టికెట్ పెంచేదిలే అన్నారు కదా. బెనిఫిట్స్ వాళ్ళు మాత్రం ఇవ్వలేదు అనుకుంటా. టికెట్ రేట్ అయితే 1000 రూపాయలు చేసినట్టున్నారు నాకు తెలిసి. సో ఎవరైనా ఫస్ట్ రోజు వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు 1000 రూపాయలు పెట్టుకుని వెళ్ళాల్సిందే నాకు తెలిసి. మరి పెంచిన రేట్లు ఒక 1 వీక్ ఉంటాయో 10 డేస్ ఉంటాయో ఏదో ఉంటుంది ఆ జీవోలో, దానికి ఒక 1 వీక్ ఇవ్వడము. ఇప్పుడు ఏవో ఎందుకు రేట్లు కూడా పెంచారు, దానికి ఎందుకు గవర్నమెంట్ ఒప్పుకుందా తెలంగాణలో అంటే, ఏది మన ఈ డ్రగ్స్ మీద వాటి మీద హీరోలు అందరూ కలిసి ప్రమోట్ చేయండి, మీరు అలా ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటే మేము టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకుంటా అన్నారు అనేసి ఒక మీడియా కథనాల వినికిడి. ఏది ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ. సో అలా జరిగిందనమాట. మొత్తానికైతే పెంచం అన్నారు, పెంచేశారు. ఓకే, కానీ బాయ్ ఫ్యాన్స్ మీరు చెప్తున్నా, మీరు మాత్రం పెంట చేసుకొని లైఫ్లో నాశనం చేసుకోకండి. ఓకే, టికెట్ దొరికితే చూడండి. ఫస్ట్ రోజు కాతే సెకండ్ రోజు చూద్దాం, సెకండ్ రోజు కాతే థర్డ్ రోజు చూద్దాం. ఏం నష్టం లేదు బాయ్, ఆ టెన్షన్ ఏం లేదు. అసలు చూడకుంటే ఓటీటీలో చూద్దాం. కానీ తొక్కుకొని కొట్టుకొని వెళ్ళేసి చొక్కాలు చింపుకొని ఇంట్లో అలా మా నాన్న పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టేసి 200 సినిమాని 1000 రూపాయలు పెట్టి చూసి ఏం అంత ఎందుకు? ప్రశాంతంగా టికెట్లు మంచిగా చాలా బుక్ మై షో ఇప్పుడు ఓపెన్ చేసి చూసాను నేను, ఇంకా ఖాళీ ఉన్నాయి. మీరు మంచిగా హ్యాపీగా బుక్ చేసుకోండి. రేపటి సినిమాకి కూడా ఇంకా చాలా థియేటర్లు ఖాళీ ఉన్నాయి. ప్రశాంతంగా మీ దగ్గరలో థియేటర్లు మంచిగా బుక్ చేసుకుని హ్యాపీగా చూడండి. చూసి ప్రశాంతంగా ఇంటికి పోయి మీ అమ్మా నాన్నని హ్యాపీ చేయండి. అంతేగాని ఆ లైన్లలో నిలబడి కొట్టుకొని తోసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ నాయనా జనాలు అంత అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో కామెంట్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక మనం నెక్స్ట్ గేమ్ చేంజర్ రివ్యూలో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.